7 టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుందని విపక్ష నేతలు ఆరోపించారు. పేదలు గ్రామీణ కార్మికులకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకం హక్కులను హరిస్తున్న బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఉపాధి హామీ పథకం కోట్లాది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిందని నేతలు గుర్తు చేశారు.